తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి తెలంగాణ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి నాయకులు అధికారికంగా సచివాలయంలో నోటీసు అందజేయడం ఒక కీలక పరిణామం. ఈ సందర్భాన్ని మనం నిశితంగా గమనిస్తే రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన మరియు వారి హక్కుల కోసం సాగిస్తున్న పోరాటం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రతినిధి బృందంలో ఐకాసా చైర్మన్ మామిళ్ళ జగదీశ్వర్ గారు, ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాస్ గారు మరియు ముఖ్య నాయకులైన దామోదర్ రెడ్డి, సదానందం గౌడ్ వంటి వారు చురుగ్గా పాల్గొన్నారు. వీరంతా కేవలం వ్యక్తులు మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల గొంతుకుగా మారి ప్రభుత్వ పెద్దలకు తమ విన్నపాన్ని బలంగా వినిపించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం తమ పట్ల చూపిస్తున్న ఆలస్యాన్ని ఎండగట్టడం. ఈ నిరసనను ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించాలని వారు భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వ విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా కేవలం భోజన విరామ సమయంలో మాత్రమే నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేయనున్నారు. నల్ల బ్యాడ్జీ అనేది ఒక నిశ్శబ్ద పోరాటానికి మరియు తీవ్ర అసంతృప్తికి సంకేతం. ఉద్యోగులు తమ విధులను నిర్వర్తిస్తూనే తమ మనసులోని ఆవేదనను ఈ విధంగా ప్రభుత్వానికి తెలిసేలా చేయాలనుకుంటున్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కాకపోవడమే ఈ ఆందోళనకు ప్రధాన కారణం. ఉద్యోగులు గత కొన్నేళ్లుగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, కానీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐకాసా చైర్మన్ జగదీశ్వర్ గారు మరియు శ్రీనివాసరావు గారు సచివాలయానికి వెళ్లి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ సమ్మె నోటీసును అందజేశారు. ఇది ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న పోరాటం. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిగణలోకి తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామనే హెచ్చరిక కూడా ఇందులో దాగి ఉంది. ఉద్యోగులు ముందు పెట్టిన డిమాండ్లలో అత్యంత కీలకమైనది 2వ పిఆర్సీ అమలు. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీలోపు ఈ పిఆర్సీని ప్రకటించి అమలు చేయాలని వారు గడువు విధించారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఉద్యోగుల జీతభత్యాల సవరణ అనేది చాలా అవసరం. అలాగే పదవి విరమణ పొందిన ఉద్యోగులకు మరియు ప్రస్తుతం పనిచేస్తున్న వారికి రావాల్సిన దాదాపు 13,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను ఏకమొత్తంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పెండింగ్ బిల్లుల్లో మెడికల్ రీయింబర్స్మెంట్, సరెండర్ లీవ్స్ వంటి అనేక అంశాలు ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగులు తమ జీవిత చరమాంకంలో ఈ డబ్బు కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం నిజంగా బాధాకరం. అలాగే మరొక ముఖ్యమైన సమస్య ఆరోగ్య కార్డుల అమలు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య కార్డులు ప్రైవేటు ఆసుపత్రులలో పనిచేయడం లేదని, నగదు రహిత చికిత్స అందడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల తమ జీతం నుంచి డబ్బులు కట్ అవుతున్నా అత్యవసర సమయంలో వైద్యం అందకపోవడంపై వారు మండిపడుతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులలో కూడా ఈ కార్డులు చెల్లేలా పటిష్టమైన వ్యవస్థను తీసుకురావాలని వారు కోరుచున్నారు. దీంతో పాటు అందరికీ అత్యంత ప్రధానమైన డిమాండ్ సిపిఎస్ రద్దు. ప్రస్తుతం ఉన్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రతనివ్వడం లేదని, పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ను పునరుద్ధరించాలని వారు కోరుచున్నారు. కేవలం ఈ ప్రధాన డిమాండ్లే కాకుండా ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, పదోన్నతులు, బదిలీలు మరియు ఇతర 64 అంశాలతో కూడిన సుదీర్ఘమైన జాబితాను కూడా ఈ నిరసన పత్రంలో పొందుపరిచారు. ఈ 64 అంశాలు ఉద్యోగుల దైనందిన పనితీరును మరియు వారి కుటుంబాల సంక్షేమాన్ని ప్రభావితం చేసేవి. ప్రభుత్వం ఈ డిమాండ్లన్నింటినీ తక్షణమే పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఐకాసా నేతలు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఈ 17వ తేదీలోపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే భవిష్యత్తులో ఈ పోరాటం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలని, తమ న్యాయమైన కోరికలు నెరవేరాలని వారు ఈ పోరాటం బాట పెట్టారు.